జగిత్యాల జిల్లాలో తాగునీటి కోసం ప్రజలు తండ్లాడుతున్నారు. వెల్గటూరు మండలం షాకాపూర్లో నెల రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రాక ఆరిగోసపడుతున్నారు. అధికారులకు ఫోన్ చేసి వేడుకుంటే తప్ప నీళ్లు ఇవ్వడం లేదని మహిళలు వాపోతున్నారు. వారానికి 2 సార్లు మాత్రమే ట్యాంకర్ల ద్వారా నీళ్లు సరఫరా చేస్తున్నారని మండిపడుతున్నారు. గతంలో ఏనాడు ఈ పరిస్థితి రాలేదని మహిళలు అంటున్నారు. గతంలో లేని తాగునీటి కటకట కాంగ్రెస్ సర్కార్లో ఎందుకు వస్తుందని మహిళలు నిలదీస్తున్నారు. ఒక బొట్టు నీళ్ళు లెక్క మేము అంగోలు ఇస్తున్నాం సార్. నల్లలు వస్తలేవు మాకు నెల రోజులే. 10 అయినా సరే మాకు కష్టం లేదు, మంచిగా ఉండే. ఇప్పుడు నెల రోజుల మేము అంగోలు ఇస్తున్నాం, మేము లేవే మా పరిస్థితి ఏంది మరి? అన్నిటికీ ఎక్కబట్టి అన్నిటికి జరగట మంచిగా మాకు గెలిపిస్తే గిట్ట చేయటం మా పరిస్థితి గిట్ట ఎక్కడి నుంచి మొత్తం మేము. ఇక మాకు నీళ్ళు లేవు, ఆ డ్రమ్ములు కొనుక్కున్నాం, వస్తాండే నెల రోజులే కష్టం అవుతుంది వాటర్కి. ఇక మోసుకుంటాను బాయిలు ఎక్కడున్నా కానీ పోతున్నాం, బిందెలు పట్టుకొని తెచ్చుకుంటాం. కొద్దిగా నీళ్ళు వస్తే టోవలన్నా కానీ చేయండి. నా పేరు రంజాన్ బి. మాకు నీళ్ళు లేవు, మాకు 10 ఏళ్ళ వస్తుంది మంచిగా వచ్చినాయి నీళ్ళు. బిందె పట్టుకొని ఇప్పుడు తిరిగే కాలం అయింది, మాకు నూతులు కూడా లేవు నీళ్ళు. మాకు నీళ్ళతోటి బాగా ఇబ్బంది అవుతుంది. గొడ్లకు బర్రెలకు మాకు బాగా గోసున్నది. నీళ్లు బాగా తీసుకొస్తాను, దూరం నుంచి ఎత్తుకొస్తాను. నా పేరు షమీనా, మా శాఖపుర గ్రామం. నీళ్లు లేవు, మళ్ళీ ఫిల్టర్ నీళ్ళు, భగీరథ నీళ్ళు. ఈ ఫిల్టర్ నీళ్ళతోటే మేము పట్టుకుంటున్నాం. ఆ నీళ్ళతోటే భగీరథ నీళ్ళు వస్తలేవు, మా బాయిలలో నీళ్ళు లేవు, బోర్లో నీళ్ళు లేవు, ఎక్కలేవు. మా పరిస్థితికి ఘోరం ఉన్నది. మాకేం చేస్తారో మరి సాయం చేయండి. ఇంతకుముందు 10 సంవత్సరాలు కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చినాయి, ఇప్పుడు వస్తలేవు. ఇప్పుడు కూడా వారానికి ఒకసారి ట్యాంకర్ తెత్తురు, ఇత్తురు అంతే. అది కూడా మేము ఫోన్లు చేస్తే తెత్తురు, లేకపోతే లేదు. మాకు 10 ఏళ్ళ వస్తుంది నీళ్ళ కరువు లేకుండా మేము రోడ్డుకు పట్టుకొని బయటకు వెళ్ళలేదు. కానీ ఇప్పుడు ఎక్కే పరిస్థితి వచ్చింది, ఎక్కుతున్నా అయినా నీళ్లు దొరుకుతలేవు. ఆకిండ్లు అంత ఘోరం ఉన్నాయి, ఎండకు చచ్చిపోతున్నాం. మాకు రేకులు ఇండ్లు మళ్ళీ ముందే బాగా దగ్గరకు వశపడతలేదు. మాకు బావి లేదు, బోర్ లేదు, ఏది లేదు. వేరే కడుకోలు తెచ్చుకుంటాను, ఆ నీళ్ళు కూడా సరిపోతలేవు. ట్యాంకర్ తెస్తాను పోతుంది, అవి సరిపోతలేవు. వీడికి నెల రోజులు అవుతుంది, మాకు నీళ్ళు అయితే మొత్తానికి వస్తలేవు. మా పరిస్థితి మీరే చూడాలి, కొద్దిగా సహాయపడాలి. మాకు నీళ్ళు వస్తలేవు, నెల రోజులు మొన్న పోయాలి నీళ్ళు. 3 బోరింగ్ ఉన్నా, బోరింగ్లో కూడా నీళ్ళు వస్తలేవు. మా తలకాయ రోగులు ఎత్తుంది అంటుంది మేడం, బళ్ళు ఉన్నాయి మేడం ఆఫీస్లో. చెప్తాను నీళ్ళు లేకపోతే బోరింగ్ ఉన్నది కొట్టుకపోండి అని మాట్లాడుతాను. జగిత్యాల జిల్లాలో తాగునీటి కోసం ప్రజలు తండ్లాడుతున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సందీప్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సందీప్, చెప్పండి, జగిత్యాల జిల్లాలో తాగునీటి కోసం ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇది ధర్మపురి నియోజకవర్గంలోని వెల్గటూరు మండలం షాకాపూర్ అనే గ్రామం. ఈ గ్రామంలో పలు వార్డు ప్రజలు గత నెల రోజులుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతుంది. అయితే ఆ నీరు ఇప్పటి వరకు, ఇప్పుడు మన మహిళలే స్వయంగా మాట్లాడారు, గత 10 ఏళ్లుగా ఇటువంటి సమస్య ఎప్పుడు చూడలేదు, ఈసారి ఎందుకు తలెత్తింది, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన అధికారులు ఎందుకు చేయట్లేదు, మిషన్ భగీరథ నీరు ఎందుకు రావట్లేదు అనేటువంటిది మహిళల ప్రశ్న. అయితే ఈ క్రమంలో వీరంతా కూడా ఒక్కొక్కరు 1200 రూపాయలు వెచ్చించి, అంటే సుమారు 3500 రూపాయలు వెచ్చించి డ్రమ్ములు కొనుగోలు చేసి ఎప్పుడో ఒకసారి, వారానికి ఒకసారి ఫోన్లు చేస్తే వేడుకుంటే నీటి సరఫరా చేస్తున్నారు. ఆ ట్యాంకర్లు వచ్చిన తర్వాత అవి కూడా అరకొర నీరు రావడంతో ఆ డ్రమ్ములో పట్టుకొని వాటిని మౌలిక వసతులకు, అంటే ఇంటి అవసరాలకు తీర్చుకుంటుండగా ఇటు స్థానికంగా పక్క గ్రామంలో, అలాగే అదే గ్రామంలో ఉన్నటువంటి ఓ కేంద్రం నుంచి ఆ నీటిని అయితే తాగే నీరును కొనుక్కొని వస్తున్న సిచ్యువేషన్ కనిపించింది. మరి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కాన్స్టిట్యున్సీ ఇది, మరి ఎందుకు ఈ రకమైన పరిస్థితి కొనసాగుతుంది అనేది ఇక్కడి మహిళలు అయితే నిలదీస్తున్నారు. ఖచ్చితంగా నీరు రాని పక్షంలో తామంతా కూడా ఉద్యమిస్తామని చెప్తున్నారు. దాదాపు ఫోన్లు చేస్తే తప్ప వారానికి ఒకసారి లేదా 2-3 రోజులకు ఒకసారి ట్యాంకర్ వస్తుంది తప్ప అధికారుల నుంచి సమాధానం లేదు. ఏదైనా గట్టిగా ప్రశ్నిస్తే ఇంకా నీటికి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు తప్ప మాకు నీరు మాత్రం ఇవ్వట్లేదంటూ వీళ్ళంతా కూడా చెప్తారు. మరి అధికారులు చొరవ తీసుకొని మిషన్ భగీరథ నీరు కావచ్చు, అలాగే స్థానికంగా బోర్లు కూడా ఉన్నాయి, కానీ ఆ బోర్లు కూడా పనిచేస్తలేవు. గ్రామ పంచాయతీకి చెందినటువంటి క్రమంలో బోర్లు, వాటిని కూడా తక్షణమే రిపేర్ చేస్తే కాస్త ప్రయోజనం చేకూరుతుందని వీళ్ళు అంటున్నారు. అలాగే ఉదయం లేవగానే ఇల్లు కడుక్కోవడం లాంటి అంశాలు ప్రతి ఇంట్లో కూడా ఉంటాయి, కానీ గత కొన్ని రోజులుగా ఈ గ్రామవాసులు అయితే దాన్ని ఆ జోలికే పోవట్లేదు. ఎందుకంటే నీటి కొరత, కేవలము తాగునీటి కోసమే డబ్బులు వచ్చింది తెచ్చుకుంటున్నారు. ట్యాంకర్ వచ్చినప్పుడు మాత్రమే ఆ అవసరాలకు, స్నానాలకు, ఇతర మౌలిక అవసరాలకు మాత్రమే నీటిని వినియోగించుకుంటారు. మరి అధికారులతో పాటు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మపురి ఎమ్మెల్యే విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఇప్పటికైనా వీరికి న్యాయం చేయాలని వాళ్ళంతా కూడా కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సందీప్.